సహకరించినటువంటి మన లోకల్ ఎమ్మెల్యే పటోళ్ళ సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చేసే మహత్ కార్యం చాలా గొప్పది సార్. ఆ రోజు మీ ఇంట్లో రమేష్ గారు, నేను, మోనిక వచ్చినప్పుడు డిస్కషన్స్లో ఇక్కడ ఏమైనా చేద్దాము టీటీఏ వాళ్ళ తరపున ఏం చేయాలని చెప్పి రమేష్ గారు అడిగినప్పుడు వెంటనే ఈ స్కూల్స్ని అడాప్ట్ చేసుకోండి, చాలా మంచి కార్యక్రమం చేయండి నేను అనగానే మీరు ఆమోదించారు సార్ ఆ రోజు. దానివల్ల ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంచెలంచెలుగా ఎదిగి ఇలాంటి కార్యక్రమాలు ఒక నారాయణ ఖేడే కాదు మరి తెలంగాణ మొత్తంలో కూడా చేయాలని కోరుకుంటూ, అంత శక్తి భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ, మా టీటీఏ తరపున నవీన్ మల్లిపెద్ది గారు ప్రెసిడెంట్ ఆఫ్ టీటీఏ అండ్ 10th year యానివర్సరీ చైర్పర్సన్ ఎల్ఎన్ రెడ్డి గారు అండ్ సేవా డేస్ కోఆర్డినేటర్ విశ్వకంది బ్రదర్ అండ్ కన్వెన్షన్ కన్వీనర్ మా ప్రవీణ్ చింత అండ్ స్వాతి సిస్టర్ వాణి అండ్ మై సెల్ఫ్ జ్యోతిరెడ్డి అండ్ ప్రదీప్ బొడ్డు మై బ్రదర్ అండ్ సంతోష్ గంటారం మై బ్రదర్. టీటీఏ టీం అంతా కూడా ఇక్కడ వచ్చి ఉన్నాము. అమెరికా నుంచి వచ్చి ఈ మహత్ కార్యానికి భాగస్థులమైనందుకు చాలా సంతోషంగా ఉండింది సార్. మీ సహకారం వాళ్ళకు ఎల్లవేళలా ఉండాలని మరొక్కసారి వేడుకుంటూ, మా సంపంగి బ్రదర్ సురేష్ గారు, మన రమేష్ గారు చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. అంతేకాకుండా పిల్లలు ఇంత చలిలో కూడా ఇంతసేపు మీరు ఓపికతో ఉండటం అనేది చాలా సంతోషంగా ఉన్నది. అండ్ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, అక్కడి నుంచి వచ్చిన సర్పంచ్లు, డిఈఓలు, ఎంఈఓలు అండ్ గ్రామ ప్రజలు అందరు కూడా ఈ కార్యక్రమంలో చాలా సైలెన్స్గా పద్ధతి ప్రకారం, డిసిప్లిన్ ప్రకారం ఉండటం అనేది చాలా ఆశ్చర్యాన్ని ఇస్తుంది నాకు. రియల్లీ కూడా చాలా హ్యాపీగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. పిల్లలంతా కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా ఈ కార్యక్రమం కోసం. అండ్ కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. విల్ సీ యూ సూన్ అగైన్. థ్యాంక్ యూ టీటీఏ. జై టీటీఏ. థ్యాంక్ యూ. ముందుగా మన శాసనసభ్యులు శ్రీ సంజీవ్ రెడ్డి గారికి, అదేవిధంగా సంపంగి గ్రూప్ చైర్మన్ రమేష్ గారికి, అదేవిధంగా సురేష్ గారికి, అదేవిధంగా సంపంగి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ స్టాఫ్, అదేవిధంగా మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది గారు, అదేవిధంగా మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ చూస్తుంటే ఈ స్కూల్ అడాప్షన్ ప్రోగ్రామ్ అనేది మీకు ఈరోజు అర్థం కాదు, ఒక 22 సంవత్సరాల తర్వాత ఈ పిల్లలందరూ కూడా మాలాగే, ఎందుకంటే మేము కూడా చాలామంది గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని వచ్చిన వాళ్ళమే. సో ఒక 20-25 years తర్వాత మీరు ఈ ఫ్రూట్స్ అనేది చూస్తారు. సో కాబట్టి స్కూల్ అడాప్షన్ ప్రోగ్రామ్ అనగానే మాకు ఈరోజు చాలా బిజీగా ఉన్నాం, ఎందుకంటే 25వ తారీఖు మాకు చాలా పెద్ద ఈవెంట్ ఉంది. అయినా కూడా మేమందరం లేదు, ఒక 4 hours టైం పుల్ చేయాల్సిందే అని చెప్పేసినానని ఈ గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సంపంగి గ్రూప్కి ఎలాగైనా సపోర్ట్ చేయాలని చెప్పేసి వచ్చినాము. మీకు మీ అందరికీ రమేష్ అన్న ఉన్నాడు. రమేష్ అన్నకి అమెరికా నుంచి 30,000 కుటుంబాలు తోడుంటాయి. 1 కాదు 2 కాదు, 30,000 కుటుంబాలు తోడుంటాయి. రమేష్ అన్నని ఎప్పుడు మేము చెప్తా ఉంటాము, రమేష్ అన్న ఈజ్ పార్ట్ ఆఫ్ విత్ అస్. అదేవిధంగా మా బిగ్ బ్రదర్. అండ్ అంతేకాకుండా మేము వివిధ రంగాలలో స్థిరపడినప్పటికీ మేము ఆయనకి ఇచ్చేటటువంటి ప్రాముఖ్యత వేరు. ఎందుకు అని చెప్పేసినానంటే, ఆయన ఒక మాట చెప్పిండు, అన్న నాతోటి ఒక 400 నుంచి 500 కుటుంబాలు ఉన్నాయి, మా కుటుంబం మంచిగా ఉంది, నా తమ్ముడు మంచిగా ఉన్నారు, అందరూ మంచిగా ఉన్నారు. వాళ్ళతో పాటుగా ఈ 500 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, 500 ఉండొచ్చు, 600 ఉండొచ్చు, 600 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా నాలాగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. అదే సంపంగి గ్రూప్ లక్ష్యం. దీనితో పాటుగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తును అందించాలని నేను ఎప్పుడు తాపత్రయపడుతుంటాను. ఇందులో ముఖ్యంగా 2 రకాలు ఉన్నాయి అన్న చెప్పిన మాటల్లో. ఒకటి ఆర్గానిక్ ఫార్మింగ్, వి ఆల్వేస్ సపోర్ట్ యూ. రెండోది ఏంటి అని చెప్పేసినానంటే, మంచి వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ని మంచి తీర్చిదిద్దుతా అని చెప్పేసినానంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. సో కాబట్టి మళ్ళీ మాటిస్తున్నాం, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఉన్నంతకాలం రమేష్ అన్నకి మేమందరం వెంటుంటాం. మీకు ఇక్కడ ఏదైనా ఇబ్బందులున్నా, ఏదైనా విషయాలున్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా అవసరమైతే మేమందరం ఒకరోజు రావడానికి కూడా వెనకాడం. సో కాబట్టి రమేష్ అన్న, ఆల్ ది బెస్ట్. మీరు చేస్తున్నదంతా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, మీ వెనక మేము ఉంటాం.
థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. శుభ సాయంకాలం. మీ అందరిని చూస్తూ ఉంటే ఎంత పెద్ద కార్యక్రమం అంటే ఇది చెప్పాలంటే ఇది మనకు తెలుసు విద్య వైద్యం అనేది రెండు చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా దేశం బాగుపడాలన్నా, మనిషి బాగుపడాలన్నా, ఊర్లు బాగుపడాలన్నా, తర్వాత మన అందరం బాగుపడాలంటే రెండు మాత్రం కంపల్సరీ కావాలి. సో ఇట్లాంటి కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నారాయణఖేడ్ ఎమ్మెల్యే శ్రీ పటోళ్ళ సంజీవ్ రెడ్డి గారికి ముఖ్యంగా చెప్పాలంటే అభినందనలు, కృతజ్ఞతలు. ఎందుకంటే సంపంగి మరియు టీటీఏ సంయుక్త ఆధ్వర్యంలో చేస్తున్న ఇటువంటి పెద్ద కార్యక్రమానికి ఎంతోమంది ఎన్నో స్కూల్స్ వచ్చినాయి. స్కూల్ స్టూడెంట్స్ కానీ, టీచర్స్ కానీ, ఎంఈఓలు కానీ, డిఈఓలు కానీ, లోకల్ సర్పంచులు కానీ ఇంత మంచి కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరు కూడా అభినందనలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. ఎందుకంటే పిల్లలు మేమందరం కూడా, నేను కూడా ఎన్ఆర్ఐ అని చెప్పాలంటే, నేను చదువుకున్నప్పుడు అప్పట్లో కరెంటు కూడా లేకుండా సరిగా ఊర్లలో గ్రామాల్లో కరెంటు లేకుండా దీపాలు పెట్టుకొని చదువుకొని కష్టపడి మరి అక్కడ అంత దూరం వెళ్ళి మరి అమెరికాలో చదువుకొని ఉద్యోగాలు చేసి ఎంతో కొంత సంపాదించుకొని మేము కూడా ఎంతో కొంత మీకు కూడా మరి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు కానీ, గ్రామాల్లో ఉన్న విద్యార్థులు కానీ ఎంతో కొంత మేము కూడా ఇవ్వాలనే ఆలోచనతోటి ఈరోజు టీటీఏ తెలంగాణ తెలుగు అమెరికన్ ఆధ్వర్యంలో ఇంత మంచి ప్రోగ్రాం వస్తున్నందుకు ఇక్కడ కాదు, సేవా డేస్లో ప్రతి సంవత్సరము ఒక 10-15 రోజులు డిసెంబర్లో, ఇదే నెలలో డిసెంబర్లో ఇక్కడికి వచ్చి గ్రామాల్లో సెలెక్ట్ చేసుకొని ఎక్కడైతే నీడీ పిల్లలు ఉంటారో, నీడీ విద్యార్థులు కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే మెడికల్ ఎయిడ్స్ కానీ, హెల్త్ క్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా నిర్వహించుకుంటూ వాళ్ళందరికీ కూడా ఫ్రీగా మరి ఇలాంటి సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు. ముందు వాళ్ళకి అందరం కూడా మనం అభినందనలు చెప్పాలి, కృతజ్ఞతలు కూడా చెప్పాలి మీరు. ఎందుకంటే ఇది 10వ సంవత్సరం వీళ్ళు చేయబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగానే సేవా డేస్లో భాగంగానే ఈరోజు సంపంగి గ్రూప్ ఆధ్వర్యంలో, సంపంగి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉంది. డెఫినెట్గా మీరందరూ కూడా బాగా చదువుకోవాలి, ఇంజనీర్లు కావాలి, డాక్టర్స్ కావాలి, ఇంకా పెద్ద చదువులు చదువుకొని మరి అమెరికాకు కూడా వెళ్ళి అక్కడ కూడా స్థిరపడాలి. ఆ ఆలోచన, ఆ మైండ్ సెట్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలని ఆలోచనతోటి మరి ఈ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. డెఫినెట్గా సంపంగి గ్రూప్ ఆధ్వర్యంలో చైర్మన్ రమేష్ అన్న గారు ఎప్పుడు కూడా మేము అభివృద్ధి చెందడే కాదు, మా కంపెనీ వృద్ధి చెందడే కాదు, మాతో పాటు మా ఎంప్లాయీస్ కూడా అభివృద్ధి చెందాలి, వాళ్ళు బాగుపడాలి. తర్వాత నారాయణఖేడ్ ప్రాంతంలో ఎక్కడైతే ఈ సంపంగి ఏదైతే డెవలప్ చేస్తూ ఉందో ఇక్కడ ఖర్జూరు తోటలు కానీ, కల్చరు నినాదంతో ముందుకు పోతా ఉన్నారో ఆ నినాదము ఈ నారాయణఖేడ్ ప్రాంతం అంతా కూడా విస్తరించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. డెఫినెట్గా అది రమేష్ అన్న గారు ముందుండి ఇలాంటివన్నీ ముందు తీసుకెళ్తారు. కల్చరే కాదు, విద్యతో పాటుగా కల్చర్ కూడా నేర్పించాలనే ఆలోచనతోటి రమేష్ గారు, సురేష్ గారు ఇద్దరు మరి వాళ్ళు కంకణం కట్టుకొని ఈ పేద ప్రజల్ని డెఫినెట్గా మనం కూడా కొంత నేర్పించాలి, చదివించాలి ఆలోచనతో ముందుకు వస్తూ ఉన్నారు. డెఫినెట్గా మరి టీటీఏ తెలంగాణ తెలుగు అమెరికన్ అసోసియేషన్కి, అదేవిధంగా మరి సురేష్ గారికి, రమేష్ గారికి, నవీన్ అన్నకి, జ్యోతిరెడ్డి గారికి, ప్రవీణ్ రెడ్డి గారికి, వీళ్ళందరూ కూడా టీటీఏ మిత్రులందరికీ అదేవిధంగా మీ అందరూ కూడా మరి శుభాకాంక్షలు, అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే మా అన్నగారు సీనన్న, సో మినిస్టర్ శ్రీధరబాబు గారికి అత్యంత సన్నిహితులు, వాళ్ళ బ్రదర్. సో అన్న ప్లీజ్ మా సంపంగి చారిటబుల్ ట్రస్ట్ని ఉద్దేశించి మీరు మాట్లాడవలసిందిగా. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సంజీవ్ అన్న గారు, అదేవిధంగా మా మిత్రులు, సోదరులు సంపంగి రమేష్ గారు మరియు సురేష్ గారు, ఇక్కడికి వచ్చిన అమెరికా నుంచి వచ్చినటువంటి మా మిత్రులందరికీ కూడా, జ్యోతక్క కానీ, వెంకటరెడ్డన్నకు కానీ, మిగతా అందరికి కూడా, అదేవిధంగా సంపంగి కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు కూడా. ఎందుకంటే చల్లో ఇంతసేపు వెయిట్ చేస్తున్నారు. అదే కాకుండా ఒక స్కూల్కి మనం ఏదైనా చేస్తే ఆ ఫ్రూట్ ఎప్పుడు వస్తుందని చెప్పారు అన్నగారు ఇంతకుముందు. కానీ నేను అనుకుంటున్నాను, కార్పొరేట్
స్కూళ్ళల్లో చదివిస్తున్నటువంటి పిల్లలకు అందేటువంటి సదుపాయాల్ని మీకు అందించాలనేటువంటి ఆతృతతో పనిచేస్తున్నటువంటి సంపింగ్ గ్రూపు వాళ్ళు మరి ఆ ఫ్రూట్స్ తొందరనే అంతాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా నిజంగా చెప్పాలంటే కరెంటు లేనటువంటి ఊర్లలో నుంచి వచ్చిన వాళ్ళమే, అదేవిధంగా చదువుకున్న వాళ్ళమే. మీకు ఇన్ని ఫెసిలిటీస్ వస్తే ఇంకా వండర్స్ ఫ్యూచర్లో క్రియేట్ చేస్తారనే దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కాబట్టి మీ అందరిని ఎక్కువ విసిగించను, అందరూ అన్ని విషయాలు మాట్లాడారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.